హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, ఇప్పుడు నార్మల్గా హాట్ టాపిక్ ఏంటి? పుష్ప 2 సినిమా. సో దీనికన్నా హాట్ టాపిక్ చెప్తాను వినండి. ఒకసారి ఈ వీడియో చూస్తున్న మిత్రులు చెవులు బాగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే నాకు చెప్పిన మాటలు బాగా వినపడాలి. సో ఇదేంటంటే 700 కోట్లు అండి. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 700 కోట్లు కువైత్ బ్యాంక్స్కి నష్టం కలిగించారు. ఎవరంటే కేరళ నర్సులు. సో కేరళ నర్సులు 700 కోట్లు తీసుకుని పారిపోయారంట కోవిడ్ దేశం నుండి. తెలుసా మీకు? అంటే ఈ కరోనా తర్వాత ఈ నర్సులకు బాగా రెస్పెక్ట్ పెరిగింది కదా. ఏ నర్సు లోన్ కోసం అప్లై చేసిన వెంటనే ఇమీడియట్గా పాస్ అయిపోయింది, లోన్ తీసుకున్నారు. ఇలాగా 700 మంది నర్సులు, నెక్స్ట్ 1425 మంది కేరళ వాళ్ళు ఇలా లోన్లు తీసుకున్నారు. వీరిపైన దర్యాప్తు జరుగుతుంది. ఎక్కువగా కేరళలోని కొట్టయం, నెక్స్ట్ ఎర్నాకుళం జిల్లాల వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటండి. వీళ్ళు లోన్లు ఎంత తీసుకున్నారో చెప్పనా? ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోండి. అదేంటంటే ఒక్కొక్క కేరళ నర్సు కువైత్ బ్యాంక్ నుండి 35,000 దినార్లు, 45,000 దినార్లు లోన్ తీసుకున్నారంటండి. లోన్లు తీసుకుని యూకే, కెనడా లాంటి దేశాలు పారిపోయారంట. కేరళ కూడా వెళ్ళలేదు, యూకే, కెనడాకి వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే 90 లక్షల రూపాయలు లోను, 1,25,00,000 రూపాయలు లోన్ తీసుకుని దేశం వదిలి జంపు జిలాని అంటండి. సో చూడండి, కేరళ వాళ్ళు ఎంత బీభత్సమైన బాగా పంగనామం పెట్టారు కువైత్ గవర్నమెంట్కి. సో అయితే ఇది కేవలం కువైట్లోనే ఇంతమంది 700 మందిని అసలు తీసుకు పారిపోయారంటే, ఇంకా ఖత్తర్ ఉంది, బహ్రెయిన్ ఉంది, దుబాయ్, యుఏఈ ఉంది, నెక్స్ట్ ఒమన్ ఉంది, సౌదీ ఉంది. మిగిలిన 5 దేశాల్లో ఎంతమంది లోన్లు తీసుకుని పారిపోయారో తెలియదు. దగ్గర కువైత్ గవర్నమెంట్కి 700 కోట్లు లాస్ అంటండి. అంటే రికవరీ మనీ రికవరీ కాలేదు. కువైట్ బ్యాంక్ సంబంధించిన ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కొట్టయం, ఎర్నాకుళం జిల్లాలకు వెళ్ళి అక్కడ ముఖ్య అధికారులతో కాంటాక్ట్ అయ్యి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని పోలీసు వాళ్ళ సహాయంతో వెళ్ళి అక్కడ విచారణ చేస్తున్నారంట, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి. అవి ఎవరు ఇండియా లేరు, అందరూ వేరు దేశాలకు వెళ్ళిపోయారంట. 35,000 దినార్లు, 45,000 దినార్లు. ఎందుకంటే ఈ నర్సెస్కి జీతాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. సో వాళ్ళు ఒకేసారి భారీ మొత్తంలో లోన్లు తీసుకుంటారు. వాళ్ళు ఎక్కువ ఏంటంటే కేరళ నర్సులు ఏం చేస్తారంటే ఎక్కువగా అక్కడ కువైత్ బ్యాంకులో లోన్ తీసుకుని ఇండియాలో ఏం చేస్తారంటే 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి కొనేస్తుంటారు అనమాట. అలాంటి పని ఇక్కడ లోన్లు తీస్తూ ఉంటారు. కొందరు నిజాయితీగా లోన్ తీస్తారు, కొందరేమో జంప్ జిలాని అనమాట. ఈ విధంగా జరిసారండి కేరళ వాళ్ళు. నేను లోన్లు తీసుకున్నానండి. నేను దుబాయ్లో మెస్రిక్ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను. లోను ఈ నెల క్లియర్ అయిపోయింది. 2 నెలలు ఉద్యోగం పీకారు, ఇంటికి వచ్చేసాను. తర్వాత కువైట్లో లోన్ తీసుకున్నాను. కువైట్ బుర్గన్ బ్యాంక్ లోన్ తీసుకున్నాను. 7,000 దినార్లు లోన్ తీసుకున్నాను. లోన్ క్లియర్ చేసేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుని మరీ వచ్చాను. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది మీ సివిల్ ఐడి పెట్టి, శాలరీ ప్రూఫ్ పెట్టి, అల్గానంలో కానీ, ఇక యూరేకాలో కానీ ఎలక్ట్రానిక్ యాపిల్ ఫోన్స్ కానీ, కెమెరాలు కానీ, ల్యాప్టాప్లు కానీ ఇన్స్టాల్మెంట్లు తీసుకుంటారు. అది తీసుకుని దేశం దాటి పారిపోతే మనల్ని పీకేది ఏముండదు అనుకుంటారు. కానీ ఆ రోజులు పోయి ఎప్పుడంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం లోన్ తీసుకుని పారిపోతే ఏమి చేయలేక వదిలేసేవారు గవర్నమెంట్ వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు రికవరీ టీమ్ మీళ్ళకి వచ్చేస్తున్నాయి. మీరు ఇండియాలో ఏ మూలలో ఉన్నా సరే రికవరీ టీమ్ ఇక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి రికవర్ చేయడానికి టీమ్స్ వస్తున్నాయండి. అటువంటి పని ఎప్పుడు చేయొద్దు. చూడండి, ఇండియా వాళ్ళు పరుగు పోయినట్టే కదా. ఇక్కడ ఇండియా వాళ్ళు కుళ్ళు అలీబాబా అంటారు కదా, అరబీ వాళ్ళు ఏమంటారు? ఇండియా కుళ్ళు అలీబాబా అనరా? సో ఇటువంటి పనులు చేయకూడదండి. నిజాయితీగా ఉంటేనే మనకి లాంగ్ టర్మ్ లైఫ్ లీడ్ బాగుంటుంది. సో ఇదండి సంగతి. ఎవరైతే లోన్లు తీసుకుంటున్నారో లోన్లు క్లియర్ అయిన వెంటనే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. మస్ట్ అని గుర్తుపెట్టుకోండి, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఎప్పుడు మీరు ట్రావెల్ చేసినా క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టి తిరగాలి. ఎప్పుడైనా మేబీ కొందరు ఎయిర్పోర్ట్లో ఆపే అవకాశం ఉంటుంది, బై మిస్టేక్ ట్రావెల్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో క్లియరెన్స్ సర్టిఫికేట్ షో చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కేరళ కుట్యం 700 కేడీలు, 700 కోట్లు, 700 కేడీలు కాదు, 700 కోట్లు జంపు జిలాని. సో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.